ఏంటండి బైక్ ఇక్కడ ఆపారు? చెప్తాను, ముందు నువ్వు దిగు సిరి. ఏంటి, నాకేదైనా మళ్ళీ చెప్పాలనుకుంటున్నారా? అయితే ఏమై ఉంటుంది? పద. ఏంటండి ఆలోచిస్తున్నారు? నాతో ఏదైనా చెప్పాలా? అవును సిరి, ఇప్పుడు నేను చెప్పబోయేదాన్ని నువ్వు ఎలా రిసీవ్ చేసుకుంటావోనని ఆలోచిస్తున్నాను. అయితే నాకు చెప్పలేక మీరేదో విషయాన్ని మనసులో పెట్టుకుని బాధపడుతున్నారన్నమాట. సరే చెప్పండి, మీరేం చెప్పినా ఎలా చెప్పినా నేను మంచిగానే రిసీవ్ చేసుకుంటాను. ఎందుకంటే మీరు నా భర్త. సిరి ఇలాగే నా మీద ప్రేమ పెంచుకుంటూ పోతే నా పరిస్థితి ఏంటి? ఈయన నాతో ఏం చెప్పాలనుకుంటున్నారు? నా అన్న వదినల విషయమా? వాళ్ళు ఎలాగో చనిపోయారు, ఇక వాళ్ళు తిరిగి రారు. అది చెప్పలేకే తనలో తను బాధపడుతున్నట్టున్నారా? నేను మీరు లేకుండా బ్రతకలేనండి. మీరే నా సర్వస్వం అండి. ఏంటండి ఏదో చెప్పాలనుకున్నారు, సైలెంట్ అయిపోయారేంటి? నాకు మంజుకి పెళ్ళైపోయిందన్న విషయం చెప్పేస్తేనే మంచిది. సిరి నాపై ప్రేమను పెంచుకోవడం ఆపేస్తుంది. బాధపడుతుంది కావచ్చు, కానీ బాధే మేలు. నాపై ఎనలేని ప్రేమను పెంచుకున్న తర్వాత తనకి నిజం తెలిస్తే నేను మోసం చేసిన వాడిని అవుతాను. ఏమైందండి, ఇంకా ఆలోచిస్తూనే ఉన్నారా? అది ఎలా మొదలు పెట్టాలా అని. ఎలాగైనా చెప్పండి. అయ్యో చెప్పండి, పర్లేదు. ఏంటండి ఆలోచిస్తున్నారు? చెప్పండి. చూడు సిరి, నేను చెప్పబోయేది విని కంగారు పడకూడదు. నేను కాదండి, మీరెక్కువ కంగారు పడుతున్నారు. అసలు ఈ విషయం ఎప్పటికీ చెప్పకూడదు అనుకున్నాను, కానీ చెప్పేలా సిచ్యువేషన్స్ డిమాండ్ చేస్తున్నాయి సిరి. ఎందుకండి, మీ మనసులో ఉన్న బాధని చెప్పండి. మనం ఇంతగా దగ్గరయ్యాక కూడా మీరెందుకు ఆలోచిస్తున్నారు? అది సిరి, నేను చెప్పబోయేది మంజు నా భార్య.